హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా, టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్త స్టైల్లో మనం మష్రూమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా ఈ కూర కోసం మనం ముందుగా 4 టమాటాలని శుభ్రంగా కడిగి ఒక ప్యాన్లోకి తీసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ 4 టమాటాలని ఈ ప్యాన్లోనే మనం వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. మీడియం హీట్లోనే 4-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి ఒకవైపు నుంచి ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. మనకి ఇవి ఉడికిన తర్వాత పైన తొక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు మనం అటు ఇటు టమోటాలని టర్న్ చేసుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ టమాటాలని మొత్తం మనం పూర్తిగా చల్లారబెట్టుకుందాము. ఈ టమాటాలు చల్లారేలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్లోకి చిన్న ఉల్లిపాయల్ని, చిన్న అల్లం ముక్కని, 4 లేదా 5 వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే జీడిపప్పుల్ని, ఒక పచ్చిమిరపకాయని, అలాగే దాల్చిన చెక్క, లవంగాల్ని వీటన్నిటిని కొంచెంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోవైపు మనకి టమాటాలు మొత్తం పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ టమాటాలకున్న తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ టమాటాలను తొక్క తీసేసుకొని ఆ మొదలు కూడా మనం కట్ చేసేసుకొని వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని ఈ టమాటా ప్యూరీని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా కట్ చేసి తీసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ టమాటాలని వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఇవి మొత్తం మనకి 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని తాలింపులోనే బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అప్పుడు ఈ మసాలాకు ఉన్న పచ్చివాసన పోయి మనకి కూర అనేది బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 నిమిషం పాటు దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ టమాటా ప్యూరీ వచ్చేసి ఈ తాలింపులోకి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం 2 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఈ టమాటా ప్యూరీని దీనిని మొత్తం అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం మష్రూమ్స్ని ముందుగా బాగా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఉండాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. అంటే ఈ మష్రూమ్ ముక్కలన్నీ ఈ టమాటా మసాలా ప్యూరీలోకి కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఆవిరిలోనే అలాగే ఉడికించుకోవాలన్నమాట మీడియం హీట్లోనే. అప్పుడు ఈ మసాలాలు మొత్తం మనకి ఈ మష్రూమ్ ముక్కలకు పడుతుంది. ఆ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి సరిపోయేంతగా సాల్ట్, సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కారంకు తగ్గట్టుగా 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, సగం టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు, ఈ మసాలాలు మొత్తం ఈ మష్రూమ్ ముక్కలకి అలాగే ఈ టమాటా గ్రేవీకి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఈ ప్యాన్కి మూత పెట్టి మీడియం హీట్లోనే ఈ కూర మొత్తాన్ని మనం ఉడికించేసేసుకోవాలి. అంటే మూత తీసి మధ్య మధ్యలో కావాలి అంటే కలుపుకుంటూ దాదాపుగా ఈ మష్రూమ్ ముక్కలు మొత్తం మనకి ఉడికేలాగా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించేసేసుకోవాలన్నమాట. అంతే, ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈ కూర అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ కూరని ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఇందులో చాలా రకాల వెరైటీస్ వంటలు అనేది చాలా ఈజీగా తయారు చేసే విధంగా ఉన్నాయన్నమాట. చూసి నచ్చితే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.